వాళ్ళందరూ మంచుకున్నారా? నేను మంచుకున్నా. ఇవాళ అయితే నేను పులిహోర పులుసు పెడతాను. ఈ పులిహోర పులుసు మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనం ఏమన్నా పనులు పోయేటోళ్ళు, నౌకర్లు చేసుకునేటోళ్ళకి, చిన్నపిల్లలు స్కూల్కి పోతారు కదా, స్కూల్కి పోయేటోళ్ళకి కూడా మనం ఇంత చేసి ఒక డబ్బాలో పెట్టుకుంటే మనకు పని కానప్పుడు, ఏం కూరగాయలు లేనప్పుడు, ఇంట్లో కూర కొద్దిగా లేట్గా అందినప్పుడు మంచిగా ఇంత వేడివేడి అన్నం అండి అలా కలిపి పిల్లలకు కానీ పెద్దలకు కానీ పనులు చేసుకునే వాళ్ళకి కానీ ఇంత టిఫిన్లో పెట్టుకోకపోతే మనకు అప్పటిదప్పుడు కూర అనకుండా ఓ పూట వెళ్ళినట్టు ఉంటుంది. అది మనం తింటే కూడా నోటికి ఎంతో కమ్మగా ఉంటుంది. ఇక ముందుగానైతే నేను చింతపండు నానబెట్టిన, ఇంకా పాత చింతపండు ఇది పులిహోర కొంచెం పాత చింతపండుతో చేసుకుంటేనే మంచుకుంటుంది. కొత్త చింతపండుతో కూడా చేసుకోవచ్చు. నారలు అది ఇది లేకుండా ఇక ఇంత చింతపండు అయితే నానబెట్టి, ఇక మనకి ఎంత చేసుకోవాలనుకుంటే ఇక అంత చాలా చేసుకోవాలనుకుంటే ఇంత ఎక్కువనే నానబెట్టుకోవచ్చు. ఇక మామూలుగా ఇంత రావాలంటే ఇంత తక్కువగా నేనైతే ఇంత నానబెట్టిన, 20 నిమిషాల ముందు నానబెట్టిన. ఇప్పుడు ఇది మంచిగా పులుసు విసికి ఒక అందులో వడపోసుకోవాలి. పులుసు అయితే విసికిన, ఇప్పుడు దీన్ని వడపోసుకోవాలి. ఇంత పులుసు విసికిన నేను చింతపండుకు. మరి ఆయన అనేది బిడ్డ కొంచెడంత మసలా పెట్టి పెడితే మసిలి మసిలి మానేడు అయ్యేది అని అనేది. ఇప్పుడు ఇది కూడా అంతే, మసిలి మసిలి చిక్కగా కావాలి. ఇప్పుడు పులుసు విసికి మంచిగా వడబోసిన, ఇక పొయ్యి అంట పెట్టా పొయ్యి పెడతాను. మంచిగా మసాలా ఇది మంట మీద పెట్టిన కదా. ఇప్పుడు ఇంట్లో దొడ్డు ఉప్పు ఎత్తాను, 3 చెంచాల దొడ్డు ఉప్పు ఎత్తాను. ఇంట్లో సప్పగుంటే వెనక చీర వేసుకోవచ్చు. ఎండిన మిరపకాయలు, పులిహోర పులుసు కావాల్సింది ముఖ్యంగా ఎండిన మిరపకాయలు. 5-6 ఎండిన మిరపకాయలు ఎత్తాను. ఒక 4-5 మిరియాలు. ఇలా సొంటి కూడా వేసుకుంటారు కానీ నేను మిరియాలు ఎత్తాను. అల్జామాకులు అట్లనే ఈ రిమ్మలు ఇవి సుంతకుండా ఆకులాకు చేయకుండా ఈ కొమ్మలే వేసుకోవాలి. ఒక 4-5 కొమ్మలు ఎత్తాను. ఇలా ఒక చెంచాడంతా పసుపు ఎత్తాను. మళ్ళీ పోసుకు వేసుకోవచ్చు పసుపు. ఇలా నూనె పోసుకోవాలి. పావేడు నూనె పోసిన, పావేడుగా పుత్తంతా కూడా పోసుకోవచ్చు. కొంచెం అంతా పోసిన నూనె. ఎట్లా మళ్ళీ పోసు వేసుకుంటాం కాబట్టి ఇవన్నీ ఇలా మసలితే మంచుకుంటుంది. వేసినాయి కదా, ఒకసారి కలిపి మనం మంచిగా మూత పెట్టాలి. మంచిగా మసాలా దగ్గరికి రావాలి. నేను పులిహోర కొద్దిగానే పెట్టినా కాబట్టి కొన్ని మిరియాలు కానీ నూనె కానీ కొద్ది చేసుకున్నా. కొంచెం చాలా పెట్టుకోవాలని అనుకుంటే ఒక 10-15 గంటల మిరియాలు కూడా పడతాయి. ఇలా మూత పట్టిగా చూసుకుంటూ ఉండాలి. పొంగు రాకుండా అది మసులుతా అంటే మంచిగా గట్టి మంట మీదనే మసలాలి, దగ్గరికి రావాలి. మసులుతుంది. చూసుకుంటూ ఉండాలి ఇది, ఎందుకంటే పొంగొచ్చి మొత్తం బయట పడుతుంది. మళ్ళీ మూత పడుతుంది. ఇంకా మసులుతుంది. ఎక్కడికి వచ్చింది, ఇంత వచ్చింది. ఇంకా కొంచెం మసాలా, ఇంకా కొద్దిగా చిక్కగా కావాలి. ఇది కొంచెం ఉప్పు చూసి కొంచెం సప్పగా మొత్తం అడకైంది కదమ్మా. ఇంకా కొంచెం మసాలా బిడ్డ. అవునా, బా గుమ్మగుమ్మలు వస్తుంది వాసన. కొంచెం ఉప్పు పడుతుంది, సరిపోద్ది. మసలాలి మంచి మంట పొయ్యిలా కట్టెలు గంజుడు ఎట్లా ఇది మసిలి కట్టెలు మంచిగా ఉండాలి. ఎండిన కట్టెలు కావాలి. ఇప్పుడు ఇది
అప్పుడు మా నాన్నమ్మ మా అమ్మమ్మలు పెట్టేది ఇట్లనే. ఇంకా ఇప్పుడు అంటే ఇట్లా పచ్చిమిరపకాయలు కోసేసుకుంటారు, ఈ అల్లం వెల్లిగడ్డ పోసుకెత్తాను. కానీ అప్పుడైతే ఇట్లనే పెట్టేది, చాలా సేపు మసల పెట్టి చిక్కగా అయినాక దించి పోసుకేసేది. ఇలా పచ్చిమిరపకాయలు అల్లం వెల్లిగడ్డ ఏది వాడకపోయేది అప్పుడు. ఇట్లనే అప్పుడు పెట్టగానైతే నేను చూసేది. ఈ పాతకాలం నాటి ఈ పులిహోర పులుసు అయితే పెడతాను నేను. దగ్గర పడ్డది, మంచి చింతపండు తొక్కోలే అయింది ఇప్పుడు ఇది. ఇగో ఇట్లా కావాలి, ఇట్లా అయితే మంచిగా ఉంటుంది పులిహోర పులుసు. ఉడికించి పక్క పెడతాయి, ఇక పక్క పెట్టి పోపు చేస్తాను. పోపు చేయడానికి గంజు పెట్టిన గంజు కాలింది, నూనె పోస్తున్నా. పులిహోర పులుసులకు కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది. సరిపోతుంది. దీంతో 4 పోసిన. నూనె కాలింది, పోపు దినుసులు వేస్తున్నా. జీలకర్ర వేసిన, పల్లీలు వేసిన, కొద్దిగా పచ్చనిపప్పు వేస్తున్నా. ఇప్పుడు ఇంట్లో ఎండిన మిరపకాయలు ఇస్తాను. ఇలా కాగా వచ్చేస్తాను. కొద్దిగా పసుపు వేస్తాను. పసుపు కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి, పచ్చగా అవుతుంది కదా పులిహోర. ఇప్పుడు దించి పక్కన పెట్టుకున్నాం. ఇంటికి దించి కలుపుతాం. ఇప్పుడు ఈ పులిహోర పులుసులు ఇప్పుడు ఈ పోసులు ఎక్కువగా బా ఇంత మంచిగా మూరీలు ఉడతానాయి. అప్పుడు అమ్మమ్మ ఇట్లనే చేసేది బిడ్డ. మంచిగా ఉంటుంది. డబ్బాలు ఎత్తుకొని పెట్టుకొని మనకు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, కూర లేనప్పుడు అన్నం వేసుకొని అన్నంలో కలుపుకొని తింటే మంచిగా ఉంటుంది. ఇది కొద్దిగా చల్లారిన కొద్దిగా చిక్కగా అవుతుంది. గిట్టనే ఉండాలి. ఇదంతా ఊడ్చి ఇలా కలుపుతా. కొంచెం వేసుకుంటే చాలు, ఎంతో అన్నం అవుతుంది. ఉంటుంది కలుపుకొని తింటే. ఇంకా మాగిన కొద్ది మంచిగా ఉంటుంది. రేపటి వరకు అయితే ఇంకా సూపర్ ఉంటుంది. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. పిల్లలైంది మనం కూడా ఇష్టంగా తింటాం. ఇది ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోం కదా, ఎప్పుడో ఒకసారి చేసుకునేది. ఉంటుంది. ఈ అమ్మాయి చేసిన పులిహోర పులుసు మీకు పాతకాలంలో అడిగి చేసిన నేను. ఇక ఇప్పుడు చేస్తాను, కానీ ఇప్పుడు చేసినట్టుగానైతే నేను చేయలేదు. అప్పుడు మా అమ్మమ్మలు మా నాయనమ్మలు చేసిన పద్ధతిలో నేను చేసిన. ఈ పులిహోర పులుసు మీకు నచ్చినట్టు అయిందంటే నాకు లైక్ కొట్టుండి. లైక్లు చెప్తలేదు జరా. సరేనా, మరి ఉంటా.